హాయ్ వియర్స్, నమస్తే. ఈరోజు మనం రామనారాయణం చూడ్డానికి వచ్చాం. రామనారాయణం ఇదొక ఆధ్యాత్మిక వనం. ఆంధ్ర, అయోధ్య. గుడి ఆర్చ్ దగ్గరికి చేరుకున్నామండి. ఆర్చిని ఒకసారి పరికించండి. ద్వారం పైన ఎక్కుపెట్టిన ధనుస్సు ఆకారం. ఈ ఆకారంలోనే ఈ గుడి నిర్మించబడింది. ఈ ఆధునిక కాలంలో ఇలాంటి గుడి నిర్మించడం అద్భుతమే మరి. ఈ గుడి విజయనగరం సిటీకి 6 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 54 కిలోమీటర్ల దూరంలోను ఒదిగి ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే మనం మొదటిగా విశాఖపట్నం గానీ, విజయనగరం గానీ చేరుకొని అక్కడ నుంచి బస్సుల్లో గానీ, టాక్సీల్లో గానీ ఈ టెంపుల్‌కి చేరుకోవచ్చు. ఎదురుగా టికెట్ కౌంటర్, దాని పక్కనే లాకర్ కౌంటర్. అవసరమైతే యూజ్ చేసుకోండి. ఇక్కడ టికెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు రూ. 40, 5 గంటల తరువాత రూ. 60. ఈ రూ. 20 ఎక్స్ట్రా ఎందుకంటే సాయంత్రం ఇక్కడ లేజర్ షో జరుగుతుంది. మీరు ఈ టెంపుల్‌కి ఎప్పుడైనా వస్తే మ్యాక్సిమం సాయంత్రం రావడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఆ లేజర్ షో చాలా బాగుంటుంది. అలా రాగానే ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. అలా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా ఆదిదేవుడు వినాయకుడు దర్శనమిస్తాడండి. మొదటిగా ఆదినాయకుడు వినాయకుడిని దర్శించుకొని ముందుకెళ్దాం. టెంపుల్ క్లోజ్ అయ్యుందండి. మీకు లోపల దేవుణ్ణి చూపిస్తాను, తిలకించండి. ఈ సాయంత్రం వేళ వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంది. భువన మనోహరుడు, సుందరాకారుడు, నీలమేఘ శ్యాముడు అయిన శ్రీరాముని దర్శనం ఎంతో భాగ్యం కదా. పూర్వం త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు సమస్త మానవాళిని ఉద్ధరించాలని, వారికి జీవన దిశా నిర్దేశం చేయడానికి రామావతారంలో ఈ భూమిపై అవతరించాడు. ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, సకల కళా వల్లభుడు అయిన ఆ శ్రీరాముడు మృదు స్వభావి, శాంతమూర్తి. సుభిక్షంగా న్యాయంగా సాగిన వారి పరిపాలన శ్రీరామరాజ్యంగా శోభిల్లింది. అంతటి మహనీయుడు మనందరికీ ఎంతో ఆదర్శప్రాయుడు, మార్గదర్శి. రండి ముందుకేగి మరింత తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ అద్భుతాన్ని సృష్టించిన సృష్టికర్త నారాయణం నరసింహమూర్తి గారి స్టాచ్యూ. ఈయన పేరు మీదే ఈ గుడి రామనారాయణం అనే పేరుతో ఖ్యాతిగాంచింది. అంతటి మహద్దాతకు మనసులోనే నీరాజనాలు అర్పించి ముందుకేగుదాం. నారాయణం నరసింహమూర్తి గారు గొప్ప రామభక్తుడు, ఆధ్యాత్మికవేత్త. అతడు శ్రీరామునికి గుడి కట్టాలని సంకల్పించి ఎంతో శ్రద్ధగా యోచించి ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా విల్లు ఆకారంలో ఈ గుడి నిర్మించడం మాత్రం అద్భుతం, అమోఘం. ఈ టెంపుల్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మనకెంతో గర్వకారణం. ఈ గుడి నిర్మాణానికి 10 సంవత్సరాల సమయం పట్టింది. తండ్రి సంకల్పించి నిర్మించిన ఈ గుడిని ఆయన మరణానంతరం కొడుకులు పూర్తి చేయడం మాత్రం గొప్ప విషయం. ఇప్పటి యువతకి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలనే ఆలోచనతో పిల్లలకి సైతం అర్థమయ్యే విధంగా రామాయణంలోని సారాంశాన్నంతటిని 72 ఘట్టాలలో పొందుపరిచి వాటిని గోడలపై సజీవ రూపాలలో 3 భాషల్లో అనగా తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో చిన్న పిల్లలకు సైతం రామాయణం అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం అద్భుత సృష్టి కాక మరేంటి. ఇటు చూస్తే విల్లు ఆకారంలో గుడి మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది బాణం చివర విల్లు మధ్యలో 64 అడుగుల ఎత్తున్న హనుమంతుని విగ్రహం మనల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ మహా ఆలయంనకు ఒక చివరన వైష్ణవాలయం, మరో చివర రామాలయం, మధ్య
72 ఘట్టాలలో రామాయణ గాథ. ఓహ్! ఈ ఆలోచన అమోఘం. जय लक्ष्मी रमणा श्री लक्ष्मी रमणा सत्यनारायण स्वामी सत्यनारायण स्वामी जनपातक हरणा जय लक्ष्मी रमणा रत्न जटित सिंहासन अद्भुत छवि राजे नारद करत निराजन नारद करत निराजन घंटा ध्वनि बाजे जय लक्ष्मी रमणा प्रकट भय అలా ముందుకు వెళ్ళగానే ఒకవైపున మనకి అతిపెద్ద లక్ష్మీదేవి విగ్రహం ధవలవర్ణంలో మెరిసిపోతూ కనిపిస్తుంది. जय लक्ष्मी रमणा श्री लक्ष्मी रमणा सत्यनारायण स्वामी सत्यनारायण स्वामी जनपातक हरणा जय लक्ष्मी ఈ ఆలయ ప్రాంగణంలో మనకు ఒక పెద్ద గార్డెన్ కూడా కనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక వనంలో విరబూసిన ఒక బృందావనం. ఈ వనంలో ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ మరియు మనం వినాయక చవితికి వాడే 21 రకాల పత్రాలు కూడా మనకిక్కడ లభిస్తాయి చూడండి. ఇటువైపు చూస్తే ఎదురుగా వైష్ణవాలయం. పదండి వైష్ణవుని ముందు దర్శించుకొని మనం మిగిలింది కొనసాగిద్దాం. గుడి ఆకారం చూడండి, ఎంతో పొందిగ్గా ఒద్దిగ్గా చాలా అందంగా ఉంది కదా. గుడి గోపురం ఇంకా అందంగా ఉంది. ఈ గుడి గోపురం ఎంత చక్కగా చెక్కారో చూడండి. చుట్టూ స్తంభాలు బంగారు వర్ణంలో, అలాగే గుడి పైకప్పు మీద శంకు చక్రాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ చాలా అందంగా ఉన్నాయి. ఇలా మనం వీటిని చూస్తూ గుడిలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించుకుందాం పదండి. పాలరాతితో చేయబడ్డ ధవలవర్ణంలో మెరిసిపోతున్న ఆ భువన మనోహరుడిని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఎంత అందంగా ఉన్నాడో చూడండి విష్ణువు. అలా స్వామిని దర్శించుకొని ముందుకు సాగిపోదాం. ఇక్కడ ఈ ప్రాకారాల గుమ్మటాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అలా వీటిని చూసుకుంటూ అసలైన ఘట్టానికి చేరుకుంటాం. ఇక్కడ వాల్మీకి రామాయణాన్ని మొత్తాన్ని 72 ఘట్టాలలో వివరించడం జరిగింది. దాన్ని మనం చూద్దాం పదండి. ఇదే రామాయణ దర్శనం. రామాయణాన్ని అంతటినీ చిన్నపిల్లలకి సైతం అర్థమయ్యే విధంగా 3 భాషలలో ఇక్కడ వివరించడం జరిగింది. శేషతల్పంపై ఆసీనులైన లక్ష్మీనారాయణుల రూపాలు, వారిని స్తుతిస్తున్న దేవతలు ఋషులు, పక్కనే సృష్టికర్త త్రిముఖధారి బ్రహ్మదేవుడు, వెంటనే రామాయణాన్ని రచిస్తున్న వాల్మీకి మహర్షి. అయోధ్యాపురి రాజు దశరథుడు అతని భార్యలతో కలిసి పుత్రునికై పుత్రకామేష్టి యాగం చేయడం, దానిలో లభించిన పాత్రను అందుకోవడం, పాయస పాత్ర తన భార్యలు 3 కౌసల్య, కైకేయి, సుమిత్రలకు అందచేయడం. ఫలితంగా వారు 3 రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు జన్మనివ్వడం. గురుకులంలో విద్యనభ్యసిస్తున్న చిన్నారి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. రాక్షస సంహారానికై
ముక్కుపచ్చలారని రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తానతో తీసుకెళ్లే ఘట్టం. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు పలు విద్యల్లో శిక్షణనివ్వడం. రామలక్ష్మణుడు తాటకిని సంహరించే ఘట్టం. రామపాద స్పర్శతో రాయి రూపంలో ఉన్న అహల్య తిరిగి రూపం పొందడం. మొదటిసారిగా సీతాదేవిని రామును దర్శించే ఘట్టం. చూడండి ఎంత జీవకళ ఉట్టిపడుతుందో. మిథిలా నగర రాజు జనకుడికి భూమిలో సీత లభించడం. జనకుడి కుమార్తెగా సీత అల్లారు ముద్దుగా పెరగడం. సీతా స్వయంవరంలో శివధనుస్సుని ఎత్తలేక భంగపడ్డ రావణుడు. శివధనుస్సుని ఎత్తి విరిచిన రాముడు సీతను వరించడం. సీతారాముల పరిణయం, వారితో పాటు సీత ముగ్గురు చెల్లెళ్లను లక్ష్మణ భరత శత్రుఘ్నులు చేపట్టే ఘట్టం. అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణ ఘట్టం. శ్రీ మహావిష్ణువు తన అవతారాలైన శ్రీరాముడు, పరశురాముడి అవతారాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. దశరథుడు రాముని పట్టాభిషేకం గురించి యోచించే ఘట్టం. మందర కైకేయికి దుర్బుద్ధి నూరిపోయడం. మందర ఎంత వికృతంగా ఉందో చూడండి. మందర మాటలు విన్న కైకేయి దశరథుడి 2 వరములు కోరడం. భరతుని పట్టాభిషేకం, రాముని వనవాసం. పితృవాక్య పరిపాలకుడై రాముడు తల్లికి నమస్కారం చేసి సీతాలక్ష్మణులతో వనవాసానికి సంతోషంగా తయారవ్వడం. తండ్రి దశరథుడికి నమస్కరించి నీ నీడైన లక్ష్మణుతో ప్రాణమైన సీతతో కలిసి వనవాసానికి బయలుదేరే ఘట్టం. శోకతప్త హృదయాలతో విలపిస్తున్న ప్రజలకు వీడ్గోలు పలికే ఘట్టం. రాముని కానలకు పంపిన పుత్రవియోగంతో దశరథుడు తన ప్రాణాలు విడిచే ఘట్టం. రాముడు సీతాలక్ష్మణులతో కలిసి నావలో అడవులకు వెళ్లే ఘట్టం. సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు భరద్వాజముని ఆశ్రమాన్ని చేరడం. వృత్తాంతం తెలుసుకున్న భరతుడు రాముని చేరి ఆలింగనం చేసుకొని తిరిగి రాజ్యానికి రమ్మని కోరడం. తనకి రాజ్యకాంక్ష లేదని భరతుడు రాముని పాదుకులకు పట్టాభిషేకం చేసి వాటి ద్వారా రాజ్య పాలన సాగించడం. నీలమేఘశ్యాముని రూపానికి ముగ్ధురాలైన శూర్పణఖ రాముని మోహించి వివాహం చేసుకోమని రాముడి వెంటపడడం. లక్ష్మణుడు శూర్పణఖకి బుద్ధి చెప్పాలని ముక్కు చెవులు కోసే ఘట్టం. ఆ రూపంతో శూర్పణఖ రావణుని చేరి సీత సౌందర్యం గురించి రావణునికి చెప్పి విలపించడం. అంతట కోపోద్రిక్తుడైన రావణుడు సీతను అపహరించాలని మారీచుని బంగారు జింక రూపం దాల్చమని చెప్పడం. బంగారు జింకను చూసిన సీత ముచ్చటపడి దాన్ని కావాలని రాముని కోరే ఘట్టం. అంతట రాముడు జింక వెంటబడి కొంత దూరం వెళ్లి బాణం వేయగా జింక మారీచునిగా మారి రాముని గొంతుతో సీతాలక్ష్మణ అరుస్తూ ప్రాణాలు విడిచే ఘట్టం. ఆ కేకలు విన్న సీత భయపడి లక్ష్మణుని రాముని వెతకడానికి వెళ్ళమని చెప్పడం. అంతటా లక్ష్మణుడు తల్లి అది భ్రమ అని చెప్పినా కూడా కోపగించుకొని వెళ్ళమని ఆదేశించడం. దానితో లక్ష్మణుడు తన బాణంతో ఒక రేఖ గీసి దాన్ని దాటవద్దని చెప్పి రామునికై వెళ్ళాడు. ఆ సమయం కోసం వేచి ఉన్న రావణుడు బిచ్చగాడి రూపంలో సీతను గీత దాటి భిక్షం వేయమని కోరడం. గీత దాటిన సీతను అపహరించి అడ్డగించిన జటాయువు రెక్క నరికి పుష్పక విమానంలో లంకను చేరడం. తిరిగి వచ్చిన రాముడు సీత కనిపించక సీత అంటూ విలపించి సీత వెతుకులాటకై బయలుదేరడం. జటాయు ద్వారా విషయం తెలుసుకున్న రామలక్ష్మణులు శబరి ఆశ్రమంలో రుచి చూసిన శబరి ఫలాలను ప్రేమతో శబరి రామునికి తినిపించే ఘట్టం. తనకు సహాయం చేయమని సుగ్రీవుడు రాముని శరణు కోరడం. రక్షిస్తాననే రాముడు సుగ్రీవునికి అభయం ఇవ్వడం. తాటి చెట్టు చాటు నుంచి వాలిని చంపి సుగ్రీవునికి పట్టాభిషేకం చేయడం. రామబాణంతో మోక్షం పొంది వాలి మరణించే ఘట్టం. అంతట సుగ్రీవుడు రాముని సేవించి సీతాన్వేషణకు సహాయం చేస్తానని చెప్పడం. వీర హనుమాన్ సీతకై సముద్రం ఆవల ఉన్న లంకని చేరి లంకిని సంహరించి అశోకవనం చేరడం. రావణుడు అశోకవనంలో శోకతప్త సీతను చేరి 2 మాసంలో గడువు అని బెదిరించడం. అంతటా సీత విలపిస్తూ ఉండే ఘట్టం. సీతను చేరి రామదూత హనుమంతుడు రాముని అంగుళీయకాన్ని సీతకు చూపించే ఘట్టం.
అది చూసి సంతసించిన సీత 2 మాసముల గడువు రామునికై ఎదురు చూస్తానని తన చూడామణిని గుర్తుగా రాముడికి చూపించమని హనుమంతుడికి ఇవ్వడం. రామదూతగా రావణ సభని చేరిన హనుమంతుడికి ఆసనము లేక తన తోకనే ఆసనముగా చుట్టి రావణుని కన్నా ఎత్తులో కూర్చోవడం. అది చూసి రావణుడు ఈసతో తోకకి నిప్పంటించడం. దానితో హనుమంతుడు లంకా దహనం చేసే ఘట్టం. హనుమంతుడు రాముని చేరి సీతమ్మ చూడామణిని చూపడం. సముద్రం ఆవల ఉన్న లంకను చేరడానికి రాముడు రామబాణం వేయడం. సంతసించిన సముద్రుడు తన గర్భాన్ని 2గా చీల్చడం. అంతట వానర సైన్యం అంతా చేరి రామనామం రాసి ఉన్న రాళ్లతో వారధి నిర్మించారు. దీనికి ఉడత కూడా సాయం చేసింది. ఇదే ఈనాటికి రామసేతుగా రామేశ్వరంలో తన ఆనవాళ్లను చూపిస్తుంది. రాముడు లంకను చేరే ముందు రామేశ్వరంలోని ఇసుకలో ఆత్మలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేసి లంకకు బయలుదేరాడు. తర్వాతి కాలంలో రామేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కింది. రావణుడి సోదరుడైన విభీషణుడు రాముడు పక్షం చేరి రాముని శరణు కోరడం. బహుబలశాలి అంగదుడు ఇంద్రజిత్తుని అతని రథం నుంచి పడవేయగా ఇంద్రజిత్తు తన మాయచే లక్ష్మణ్ణి స్పృహ తప్పించెను. సొమ్మసిల్లిన లక్ష్మణ్ణి చూసి రాముడు విలపించడం. ఆంజనేయుడు సంజీవని ఏదో తెలియక పర్వతం మొత్తం పెకిలించి తేవడం. సంజీవని వాసనతో తిరిగి మేల్కొన్న లక్ష్మణుడు ఒక్క వ్రేటుతో ఇంద్రజిత్తు తలని వేరు చేయడం. కోపోద్రిక్తుడైన రావణుడు కుంభకర్ణుని లేపమని ఆదేశించడం. 6 నెలలు తిండి 6 నెలలు నిద్రలో ఉన్న కుంభకర్ణుని నిద్రలేపడానికి భటులు నానా విధాలుగా ప్రయత్నించగా చివరికి ముక్కు రంధ్రాలలో శూలాలు దూర్చి లేపారు. నిద్రలేచిన ఆ భయంకర రూపం భీకర శబ్దంతో యుద్ధభూమికి రావడం, రామబాణానికి బలి అవ్వడం. చివరికి రావణుడే స్వయంగా రణరంగానికి ఎగడం. రావణుల మధ్య భీకర యుద్ధంలో 10 తలల రావణుని తెగిపడిన ప్రతి తల మరలా అతుక్కోవడం. అంతటా విభీషణి మాట మేరకు రావణుడు ఉదరములో రామబాణం వేయగా రావణుడు రాముని చేతిలో మోక్షం పొందడం. అగ్నిపునీత సీత అగ్నిగుండంలో దూకి తన పవిత్రతను నిరూపించుకోవడం. 14 సంవత్సరాల వనవాసం ముగిసి సీతారాములు పట్టాభిషిక్తులయ్యే ఘట్టం. రామరాజ్యంలో రాముని పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లారని చూపే ఘట్టం. ఇంతటితో వాల్మీకి రామాయణంలోని అరణ్యకాండ ముగిసింది. చివరిగా రాముని దర్శించుకుందాం పదండి. సీతాలక్ష్మణ సమేత నీలమేఘశ్యాముని రూపం అపురూపం. తెల్లని పాలరాతి విగ్రహంలో మెరిసిపోతూ మనల్ని మైమరిపింపజేస్తుంది. చూడండి, విగ్రహం ఎంతో అందంగా బాగుంది. ఇక్కడొక్క విషయం గుర్తించాలి. ఆంజనేయుడు ఇక్కడ భిన్నంగా కుడివైపున దక్షిణముఖంగా ఉన్నాడు. మనసులో ఆ ముగ్ధ మనోహర రూపాన్ని నింపుకొని ప్రక్కకి చూడగా మరో అద్భుతం. అలా క్రిందకి చూడగా మెరిసిపోతున్న సుదర్శన చక్రం ఆకారంలో ఉన్న గోశాల చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. చక్రం పైన మెరుస్తున్న నెమలి పించాలతో లైటింగ్లో ఈ గుడి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ గుడి ఆవరణ అంతా విద్యుత్ కాంతులతో వెలుగులీనుతూ మెరిసిపోతూ నయనానందకరంగా ఉంది.
అలాగే అటు చూడగానే ధవల కాంతులలో మెరిసిపోతున్న సరస్వతీదేవి విగ్రహం కలువ పువ్వులో ఒదిగి ఫౌంటైన్ అందాలతో కనువిందు చేస్తుంది. ఈ టెంపుల్ అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో చాలా అందంగా ఉంది. ఈ టైంలో రావడం వలన ఈ అద్భుతాన్ని చూసే భాగ్యం దక్కింది. ఒక్కసారి ఈ గుడి నమూనాని పరిశీలించండి. దీన్ని చూస్తే ఈ టెంపుల్ ఆకారం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా ముందుకు చూస్తే ఎక్కుపెట్టిన వింటి ఆకారంలో దూరంగా హనుమంతుడు ఎంతో అందంగా అటు ఇటు మొక్కలు ఫౌంటైన్లతో చాలా అందంగా కనిపిస్తాడు. ఇంతలో లేజర్ షో స్టార్ట్ అయింది. అందరూ అక్కడ లేజర్ షో కోసం ఉన్నారు. ఈ లేజర్ షో ప్రతిరోజు 2 సార్లు వేస్తారు. 6:30కి, 8 గంటలకి. మొత్తం ఈ షో 40 నిమిషాల సేపు సాగుతుంది. ఇందులో హనుమాన్ చాలీసా రూపంలో రామాయణ ఘట్టాలన్నీ ఆ హనుమంతుడిపై ప్రసరించే విధంగా ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ లేజర్ షో 45 మంది ఇంజనీర్ల సమిష్టి కృషి ఫలితం. చివరిలో ఆ హారతి నిజంగా చూసి తీరవలసింది. మనము చూద్దాం పదండి.
చివరిగా మనం హారతిని కళ్ళకద్దుకొని ఈ షో యొక్క అనుభూతిని మనసు నిండా నింపుకొని అన్నదానానికి పిల్లల పేర్ల మీద కాస్త విరాళం ఇచ్చి వెనుదిరిగాం. మాకు ఈ షో చాలా బాగా నచ్చిందండి. అందుకే వెయిట్ చేసి మరీ 2 టైమ్స్ చూసాం. శివపార్వతుల విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. అటు ఇటు వినాయకుడు, కార్తికేయుడిని కూడా మనం చూడవచ్చు. మొత్తానికి 16 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొలువుదీరి విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మెరిసిపోతున్న ఈ రామనారాయణం చూస్తే అయోధ్య అనేది ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలో కూడా ఉంది అనిపించక మానదు. అందులోనూ ఈ 3D లేజర్ షో ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అందులో పంచముఖ ఆంజనేయుల ఘట్టం సూపర్ ఎక్సలెంట్. ఈ లేజర్ షో మొత్తాన్ని విడిగా ఒక వీడియోగా పెడతాను. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా తిలకించి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.